బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది చిత్ర బృందం. నిజానికి ఈ రోజు అనంతపురంలో సాయంత్రం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే తిరుమలలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అనంతపురంలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో రూపొందిన డాకు మహారాజు సినిమా ఈ నెల 12వ తారీఖున రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సినిమా. ఈ నేపథ్యంలో అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను అభిమానుల కోసం నిర్వహించాలి అని అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తిరుమలలో భక్తులు తొక్కిసలాట జరిగి ఇబ్బంది పడితే సంతోషంగా ఫంక్షన్ జరుపుకోలేను అని బాలకృష్ణ భావించారు. బాలకృష్ణ సూచన మేరకే చిత్ర బృందం ఈ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత అనంతపురంలో తొలి సినిమా ఈవెంట్ను నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏర్పాట్లను చేసింది. సంక్రాంతి కానుకగా 12వ తారీఖున సినిమా వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ సూచన మేరకే అనంతపురంలో ఈరోజు నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, బాలకృష్ణ సూచన మేరకే ఈ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. తిరుమలలో జరిగిన తొక్కిసలాటకు అక్కడ తొక్కిసలాట జరిగితే ఇక్కడ ఈ సంతోషంగా ఒక ఈవెంట్ను చేసుకోలేను అని బాలకృష్ణ చెప్పడంతోనే ఈవెంట్ రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈవెంట్ రద్దు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఏదైతే ఉందో అనంతపురం జిల్లా రాయలసీమ వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ కలిగినటువంటి నందమూరి బాలకృష్ణ ఏదైతే ఉందో తన సినిమా డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపూర్ లో ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన నేపథ్యం. అందులో 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చిన తర్వాత 4th సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయాలి. ఎందులో ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులను కూడా చాలా రోజుల తర్వాత డైరెక్ట్ గా కలవబోతున్నాను అన్నట్టుగా ఇక్కడ పెద్ద ఈవెంట్ ను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సాయంకాలం జరగాల్సిన ఫంక్షన్ కి పెద్ద ఎత్తున నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా కార్యక్రమం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏకంగా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎస్పీ కావచ్చు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తిరుపతి సంఘటన తనను కలిసివేసింది. కాబట్టి అక్కడ వారు ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఈవెంట్ ను పూర్తిగా రద్దు చేసుకోవాలి, రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా బాలకృష్ణ ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే చిత్ర యూనిట్ కానీ ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. టీంలన్నీ ఇక్కడ మొత్తం మెటీరియల్ తో సహా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు సాయంకాలానికి మధ్యాహ్నానికే మొత్తం అంతా ఇక్కడ గ్రౌండ్ అన్ని రకాలుగా ముస్తాబవుతుంది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఖచ్చితంగా నాకు ఇటువంటి మూమెంట్ లో చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నందమూరి బాలకృష్ణ ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా మనకు పూర్తి సమాచారం ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ అభిమానులు ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా అభిమానులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణని డైరెక్ట్ గా చూస్తాం. అందులో చిత్ర యూనిట్ కూడా వస్తుంది. రాజమౌళి, బోయపాటి శ్రీను అంతా మొత్తం హీరోయిన్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు రావడానికి కూడా ఇక్కడ ఇప్పటికే పాసులు కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఫ్లెక్సీలు కావచ్చు, బెలూన్లు కావచ్చు, ఇటువంటివన్నీ పసుపుమయం అనంతపురంలో పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇబ్బంది పెట్టినా పర్లేదు, కాకపోతే అక్కడ చాలా మంది బాధపడుతున్నటువంటి నేపథ్యంలో నేను ఈ ఈవెంట్ ను చేసుకోలేను అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ కావచ్చు, చిత్ర నిర్మాతలతో చర్చించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అన్నట్టుగా చెప్పినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి అనంతపురం జిల్లాలో డాకు మహారాజ్ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం క్యాన్సిల్ నందమూరి బాలకృష్ణ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. నిజానికి ఎలక్షన్స్ తర్వాత బాలకృష్ణ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటం, అభిమానుల ముందుకు వస్తూ ఉండటం, అది అనంతపురంలో ఈ ఈవెంట్ జరగబోతూ ఉండటంతో అనంతపురం వాసులంతా కూడా అనంతపురంలో ఉన్న బాలకృష్ణ అభిమానులంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక దురదృష్ట ఘటన తిరుపతిలో జరిగినప్పుడు నేను ఆనందంగా ఉండలేను అంటూ బాలకృష్ణ ఆయన ఈవెంట్ని రద్దు చేసుకున్నారు. సో అనంతపురంలో ఫ్యాన్స్ ఏమంటున్నారు ఈ ఈవెంట్ రద్దు కావడంపై?
అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణని డైరెక్ట్ గా చూడబోతున్నాం. అందులో ఈ మధ్య కాలం ఎప్పుడు ఇటువంటి ఈవెంట్ ఈ ప్రాంతంలో జరగలేదు చేయలేదు కాబట్టి అందులో ఎక్స్పెషల్లీ 3 సినిమాలు సక్సెస్ అయినటువంటి తర్వాత 4వ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అభిమానులు కూడా భారీ ఎత్తున నగరంలో ఫ్లెక్సీలు కావచ్చు, బెలూన్స్ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ పిక్చర్స్ ఉన్నటువంటి బెలూన్స్ కావచ్చు ఇటువంటివన్నీ భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మరి కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ కాకపోతే మా నాయకుడు చెప్పినటువంటి మాటలకి ఏది మేము తూచా తప్పకుండా పాటిస్తాం, క్రమశిక్షణ కలిగిన మా నాయకుడు మేము కూడా క్రమశిక్షణతోనే మెలుగుతామని చెప్పేసి పార్టీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎస్పెషల్లీ నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, వారు కాస్త బాధపడిన మాట వాస్తవమే అయినప్పటికీ మాత్రం మా నాయకుడు చెప్పిన వెంటనే మేము ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం. ఆ రకంగానే ఏదైతే ఉందో ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తిగా మేము విరమించుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సినిమా మాత్రం సక్సెస్ అవుతుంది, సక్సెస్ చేస్తాం. ఎందుకంటే 4th సినిమా 100% సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రిలీజ్ కి మాత్రం మా సంబరాలు ఉంటాయి అని చెప్పేసి అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. రోహిత్ రైట్. చాలా నాయుడు హీరో బాలకృష్ణ నటించిన డాక్ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఈ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించాలని అనుకున్నారు, అన్ని ఏర్పాట్లు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, పాసెస్ కూడా జారీ చేశారు. కానీ తిరుపతిలో జరిగిన ఒక దురదృష్ట ఘటన నేపథ్యంలో భక్తులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఇక్కడ ఫంక్షన్ జరుపుకోలేను అని బాలకృష్ణ సూచించడంతో ఈ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అభిమానులందరూ కూడా అర్థం చేసుకోవాలి అని బాలకృష్ణ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అనంతపురంలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ రద్దయింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ను రద్దు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఎన్నికల తర్వాత అనంతపురంలో తొలిసారి సినిమా ఈవెంట్ను భారీగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు, అందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాట్లు చూసింది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటించిన సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ అనంతపురం వస్తున్నారు, బాలకృష్ణ ఈవెంట్లో ఏం మాట్లాడతారు, బాలకృష్ణను ఆ ఈవెంట్లో మాట్లాడే మాటలు వినాలి, బాలకృష్ణను అనంతపురం వెళ్ళి ఈవెంట్లో చూడాలి అంటూ అభిమానులు కూడా భారీగా తరలిరావడానికి ఆశలు పెట్టుకున్నారు. కానీ తిరుపతిలో ఒక దురదృష్టకర ఈవెంట్ జరిగిన సందర్భంలో ఇక్కడ సంతోషకరంగా ఫంక్షన్ చేసుకోవడం సరికాదు అని బాలకృష్ణ సూచించడంతో ఈవెంట్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.